ఏ ప్రభుత్వం కానీ చేసింది చెప్పుకోవాలి. అలా అని అతిగా చెప్పుకోకూడదు. అయితే తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం విషయంలో వినూత్నంగా ముందుకు వెళుతోంది. తాము ఏం చేస్తోంది అనే దానిపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తోంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి. అయితే నియోజకవర్గాల్లో ప్రజలకు ఇబ్బంది పెట్టేలా ఏ కార్యక్రమాలు జరపడం లేదు. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనాలను పెద్దగా సమీకరించడం లేదు. కానీ ప్రభుత్వం తరపున ఏ పని అయినా శ్రీకారం చుట్టినప్పుడు మాత్రం విధిగా ఒక జిల్లాకు వెళుతున్నారు చంద్రబాబు. అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామానికి వెళుతున్నారు. అదే గ్రామస్తులతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఎవరికి ఇబ్బంది కలిగించని అంశం. అప్పట్లో జగన్ సీఎంగా జిల్లాలకొస్తే హడావుడి వేరేలా ఉండేది. కానీ చంద్రబాబు ఇలా వచ్చి అలా వెళ్తున్నారే తప్ప మండలాలను ప్రజలకు కూడా తెలియడం లేదు. అయితే చేసింది చెప్పుకునేందుకు మాత్రం టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఫైల్గా 16,345 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని ఏడాది తిరగక ముందే అమలు చేశారు బాబు. ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా భర్తీ పూర్తి చేయగలిగారు. 16,000 మందికి పైగా అభ్యర్థులను ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వారిని అమరావతికి పిలిచి నియామక పత్రాలు అందించారు. అయితే ఎంపికైన వారితో పాటు ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేలా ఆ పనిని చేశారు. ఇప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి పత్రాలు రోజు అందించనున్నారు. ఉపాధ్యాయ నియామకాల మాదిరిగానే అమరావతిలో దానిని ఒక ఈవెంట్లా నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అప్పుడెప్పుడో 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రాథమిక పరీక్ష నిర్వహించి దాన్ని అలాగే వదిలేశారు. అయితే ఇది కూడా వైసీపీకి ఒక మైనస్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. 6,100 మంది కానిస్టేబుల్గా ఎంపిక చేసింది. వారికి అమరావతిలో నియామక పత్రాలు అందజేయనుంది. అయితే వైసీపీ టీడీపీ కూటమి అదే తేడా. 108 వాహనాలను రేషన్ వాహనాలను ప్రారంభించే క్రమంలో భారీ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఇప్పుడు వాటిని ప్రభుత్వం భూములు విషయంలో ఒక్క దగ్గరకే పిలిచి మరీ అదో ఈవెంట్లా నిర్వహిస్తోంది. అయితే అప్పట్లో దుబారా అనేది కనిపించేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.